అందరికీ నమస్కారం. రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఒంగోలు నగరంలో కూడా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులను కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ వాళ్ళకి ఆ కాలేజీ బస్సుల్లో మినిమం స్కూల్ బస్సులో ఉండాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, డ్రైవర్లు డ్రెస్సులు ధరిస్తున్నారా లేదా, అదేవిధంగా లోపల సీటింగ్ కెపాసిటీ అంతా తదితర చెకింగ్ అయితే ముమ్మరం చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ గారు ఈరోజు కొత్తపట్నం పోయే రోడ్లో అంటే మనకి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేపట్టారు. అసలు స్కూల్ బస్సుకుండాల్సినటువంటి నిబంధనలు తదితర విషయాలు ఇంకోటి ఫేస్ టు ఫేస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక స్కూల్ బస్సు రోడ్డు మీదకి రావాలంటే మినిమం ప్రికాషన్స్ ఏమి ఉండాలి? స్కూల్ బస్సు రోడ్డు మీదకి రావాలంటే ఆ వెహికల్కి సంబంధించి అన్ని రికార్డ్స్ అంటే పర్మిట్ కానీ బ్రేక్ కానీ ఎవ్రీ ఇయర్ మనం బ్రేక్ చేయించుకుంటూ ఉంటాం. స్కూల్ బస్సులకి అయితే ప్రిస్క్రైబ్ టైం ఉంటుంది. జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యేలోపే ఇవన్నీ వెహికల్స్ అన్ని బ్రేక్ చేయించుకోవాలి. ఆ టైం దాటి ఏ బస్సు అయితే తిరుగుతుందో ఆ వెహికల్స్ అన్నిటికీ మేము కేసు రాయటం లేకపోతే సీజ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా రెగ్యులర్గా కట్టే ట్యాక్సులు కానీ వెహికల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఇవి రికార్డ్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ. అలాగే డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవర్కి కూడా హెవీ లైసెన్స్ ఉంటుంది. హెవీ లైసెన్స్ తీసుకొని కూడా 5 years దాటే ఉండాలి. కొత్తగా ఎవరన్నా కుర్రోళ్ళు లైసెన్స్ అప్పటికప్పుడే హెవీనే తీసుకొని వెహికల్స్ నడపడానికి ఉండదు అనమాట. ఎందుకంటే స్కూల్ బస్సులు అంటే చిన్నపిల్లలు, అదంతా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ వెహికల్కి సంబంధించి నడపడానికి అన్నీ ఉంటాయి కాబట్టి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కండిషన్స్ అన్ని పెట్టారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి డిటిసి గారి ఆదేశాల మేరకు తనిఖీలు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ని రోజుల వరకు? ఇవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చేస్తున్నారని కాదు, ఇప్పుడంటే అన్ని చేస్తున్నాం కాబట్టి కనబడుతూ ఉన్నాయి. మేము రెగ్యులర్ గా చెకింగ్ చేస్తూనే ఉంటాం. మా డ్యూటీస్ లో భాగంగా ఇవి చేస్తూనే ఉంటాం. అయితే గత 10 రోజులుగా అయితే ఉదయం సాయంత్రం అన్ని రికార్డ్స్ ఉంటున్నాయి. కానీ ఇంకేమన్నా ఉన్నాయని స్పెషల్ డ్రైవ్ పెట్టేసేసి ఇందులో ఏమన్నా దొరికితే 1-2 దొరుకుతూ ఉంటాయి. రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం, అప్డేట్ అవుతూ ఉంటారు కాబట్టి చేస్తూనే ఉంటాం. ప్రధానంగా స్కూల్ కాలేజీ బస్సుల్లో కూడా ఓవర్లోడింగ్ సమస్య అనేది కూడా కొంతమంది అయితే ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు తనిఖీల్లో కానీ కేసులు నమోదు చేయటం కానీ ఇతరత్ర ఏమన్నా సంఘటనలు, మీకు విచిత్రమైన సంఘటనలు ఏమైనా ఎదురైనా? అలాంటివి ఏమీ కనిపించలేదు. అయితే తప్పనిసరిగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నామండి. అన్ని బస్సులు దాదాపు చాలా చెక్ చేసాము. ఒక చిన్నవి అంటే డ్రైవర్ యూనిఫామ్ వేయకపోవటం అలాంటివి తప్ప రికార్డ్స్ అన్ని పక్కాగా ఉంటున్నాయి. స్కూల్లో సీటింగ్ మించి కూడా పిల్లలు లేదా పెద్దలు, కాలేజీ పిల్లలు ఎవరు ఎక్కడానికి లేదు. అవి కూడా చూసాము. దాదాపు అన్ని బాగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు మీరు బస్సులు చెక్ చేయటం జరిగింది కదా సార్? అవును. ఓవరాల్ గా ఎన్ని బస్సులు ఆపుకుంటారు సుమారుగా? ఎలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది? ఈ రోడ్లో ఇప్పటి వరకు దాదాపు 25 బస్సుల దాకా చూసామండి. వాటిలో సుమారు ఒక 5 బస్సుల వరకు యూనిఫామ్ లేకుండా వెళ్ళిన కేసులు నమోదు చేసాం. అలాగే ఫస్ట్ ఎయిడ్ లేనివి ఒక 2 కేసులు. బస్సు సీజ్ చేసేంత పెద్ద అఫెన్స్లు ఏమీ ఉండవు. ట్యాక్స్లు అన్ని రికార్డ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కాబట్టి ఆ యూనిఫామ్ లేని వాళ్ళకి కూడా ఇన్స్టిట్యూషన్కి, ఫస్ట్ ఎయిడ్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అవన్నీ కరెక్ట్గా పెట్టుకోమని చెప్పడం జరిగిందండి. యాజమాన్యాలు ఈ విషయంలో చాలా కేర్గా ఉంటున్నారండి, వింటున్నారు అంతా. ఇప్పుడు చూస్తున్నాం కదా, స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 10 బస్సులు అంటే దాదాపు అందరూ యూనిఫామ్ వేసుకొని వచ్చేస్తున్నారు, ఒకళ్ళిద్దరు తప్ప. వాటికి కూడా మేము కేసులు రాయడం జరుగుతుంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ గారు కూడా దాదాపుగా 25-30 బస్సులు కూడా ఇక్కడ ఆపడం జరిగింది. అయితే వాళ్ళు డిటెక్ట్ చేసిందంటే మేజర్ సమస్యలు అయితే దాదాపుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వల్ల డిటిసి గారు ముందు చూపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరితో కూడా స్పెషల్ డ్రైవ్ చేయించడం వల్ల కూడా యాజమాన్యాలు కూడా వాళ్ళల్లో కొంత కదలిక వచ్చి దాదాపుగా చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నారు. కొద్ది చిన్నపాటి సమస్యలను, మేజర్ చిన్న సమస్యలను గుర్తించడం జరిగిందని కూడా సార్ మనతో వివరంగా చెప్పడం జరిగింది. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలు కూడా రవాణా శాఖ అధికారులు చెప్పేటువంటి సలహాలు, సూచనలు పాటించి ఈ చిన్న లోపాలు కూడా సవరించుకొని ప్రమాదాలకు దూరంగా ఉండాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు. లైసెన్స్ ఇవ్వండి. ఒక 20 మంది 12 మంది సీటింగ్ మించి ఎక్కిస్తున్నారా? అంటే
చిలకలకాయ ఇప్పుడంటే దిగినట్టున్నారు దాదాపు ఎక్కువ మందిని సీట్లు దాటి చిన్నపిల్లలు కదా అని దాంట్లో నలుగురిని ఎక్కటం ఈ అమ్మాయి కావాలి అడగండి ఆర్టీసీ సార్. ఓకే ఓకే సార్, ఏదైనా కానీ చిన్నపిల్లలు కాబట్టి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎక్కడికి బండి ఒప్పుకోవాలి సార్. ఇంకా ఎవరిని దించలేదా పిల్లల్ని? బ్రిడ్జి అవతల దింటారు సార్. అవతల ఒక్కోలా లేదు ఇక్కడ ఇంద్రమ్మ గుడ్ ఈవినింగ్ ఆల్. చిన్నపిల్లలు మీరు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ బస్సు డ్రైవర్తో పాటు ఇంకో అతను ఉంటారు మీకు అటెండెంట్, అతను జాగ్రత్తగా ఎక్కడం దించడం అన్నీ చేస్తున్నారా? సీట్లో మీరు ముగ్గురు కదా, మీరు ముగ్గురే కూర్చోవాలి. ఇరికిరిగా ఎక్కటం ఇంకో నలుగురు ఐదుగురిని కూర్చోవటం ఏమైనా చేయిస్తున్నారా బస్సులో? అలాగే ఇరికిరిగా కూర్చోబెట్టకూడదు. ఏమైనా ఉంటే వెంటనే మీ స్కూల్లో కానీ మీ పేరెంట్స్ కానీ కంప్లైంట్ చేయండి. ఓకేనా? ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే చెప్పేసేయండి. నెల్లూరులో తీసుకున్నారా లైసెన్స్? 0 తీసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు తీసుకున్నారు? 1980లో. మీరంతా ఉదయం సాయంత్రం ఒక గంట అన్నీ చేస్తున్నారా? సీట్లో మీరు ముగ్గురు కదా, మీరు ముగ్గురే కూర్చోవాలి. ఇరికిరిగా ఎక్కిటం ఇంకో నలుగురు ఐదుగురిని కూర్చోవటం ఏమైనా చేయిస్తున్నారా బస్సులో? అలా ఇరికిరిగా కూర్చోబెట్టకూడదు. ఏమైనా ఉంటే వెంటనే మీ స్కూల్లో కానీ మీ పేరెంట్స్ కానీ కంప్లైంట్ చేయండి. ఓకేనా? ఏమైనా ఇబ్బంది ఉన్నా